మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలోని జీవదాన్ హాస్పిటల్లో ఓ పేషెంట్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. షుగర్ వ్యాధితో బాధపడుతూ మనస్తాపానికి గురై హాస్పిటల్ బాత్రూంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. వారం రోజుల క్రితం చేయికి గాయమై ఇన్ఫెక్షన్ కావడంతో హాస్పిటల్లో చేరాడని, షుగర్ వ్యాధి ఉన్నందున అది తగ్గకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయిలు అని ఒక పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఆయన 23rd ఇక్కడ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ 25th అయ్యారు. ఆయన కుడి చేతిలో ఒక చిన్న వూండ్ ఉంది. ఆయన డయాబెటిక్ పేషెంట్. దానికోసం ఆయన అడ్మిట్ అయ్యారు. అయితే కొంచెం తగ్గిన తర్వాత 25th సెప్టెంబర్కు ఆయన డిశ్చార్జ్ అయిపోయారు. మళ్ళీ నిన్న 29th 11 o'clock మార్నింగ్ 11 o'clock వచ్చి మళ్ళీ అడ్మిట్ అయ్యారు. చేతికి స్వెల్లింగ్ వచ్చేసిందని చెప్పేసి మళ్ళీ వచ్చి అడ్మిట్ అయ్యారు. ఇంకా షుగర్ కూడా కంట్రోల్ అవ్వలేదు, అందుకు అడ్మిట్ అయ్యారు. నిన్న నైట్లో ఆయనకి గ్లూకోజ్ నడుస్తుండే, యాంటీబయాటిక్ నడుస్తుండే. సిస్టర్ వాళ్ళు పోయి ఆయనది గ్లూకోజ్ 12:45 టైంలో డిస్కనెక్ట్ చేశారు, క్లోజ్ చేసి పెట్టారు. మళ్ళీ గ్లూకోజ్ నడవలేదు ఆయనకి. అప్పుడు ఆయన కూర్చున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పేషెంట్ కూడా అదే రూమ్లో ఉన్నారు. ఆ పేషెంట్కు గ్లూకోజ్ నడుస్తుండే. అది 2